నల్ల బంగారం తెలంగాణకు సిరుల పంట. కానీ ఇప్పుడు ఆ సిరుల గనిలోనే వేల కోట్ల కుంభకోణం గుప్పుమంటోంది. అక్షరాల 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందన్న వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రికార్డుల్లో చూస్తేనేమో కొండలంతా ప్రగతి, క్షేత్రస్థాయిలో చూస్తే గుట్టలంతా మిస్సింగ్. కంచె చేను మేసినట్లుగా కాపాడాల్సిన చేతులే ఖజానాకు గండి కొడుతున్నాయా? సింగరేణి చరిత్రలోనే కనీ విని ఎరుగుని రీతిలో 100 కోట్ల విలువైన బొగ్గు ఏమైంది? అత్యాధునిక టెక్నాలజీ కూడా ఆ దొంగలను ఎందుకు పట్టుకోలేకపోయింది? గుండెకాయ లాంటి సంస్థలో జరుగుతున్న ఈ నల్ల దందా వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఆ సింగరేణి మిస్సింగ్ మిస్టరీ ఏంటో చూద్దాం. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి సింగరేణి సంస్థ చుట్టూ ఇప్పుడు నల్ల బంగారం లెక్కల వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. ఎన్నడూ లేని విధంగా సింగరేణి ప్రతిష్టకు ఈ బొగ్గు మచ్చ అంటుకోవడం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. సుమారు 3.74 మిలియన్ టన్నుల బొగ్గు అనూహ్యంగా మాయమైందన్న ఆరోపణలు, అందులో ఏకంగా 1600 కోట్ల రూపాయల భారీ స్కామ్ జరిగిందనే వార్తలు అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు కార్మిక లోకంలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అసలు సింగరేణిలో గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది, ఈ ఆరోపణల వెనుక దాగిన వాస్తవాలేంటి అన్నది ఇప్పుడు సామాన్యుల నుంచి పొలిటికల్ లీడర్ల వరకు అందరినీ తొలిచివేస్తున్న ప్రధాన ప్రశ్న. ఇదొక సాధారణ లోపమా లేక భారీ కుంభకోణమా అని విశ్లేషిస్తున్నారు. 2024-25 ఫినాన్షియల్ ఇయర్ రికార్డుల్ని గమనిస్తే ఈ మిస్సింగ్ మిస్టరీపై వస్తున్న ఆరోపణలు బలం చేకూరుస్తున్నాయి. ఈ ఆర్థిక ఏడాదిలో 69.01 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయినట్లు యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. కానీ అందులో అమ్ముడై రవాణా అయిన బొగ్గు లెక్కలు చూస్తే 65.27 మిలియన్ టన్నులు మాత్రమే ఉంది. మరి ఆ మిగిలిన దాదాపు 40 లక్షల టన్నుల బొగ్గు ఏమైందన్నదే ఈ వివాదానికి మూల కారణం. బొగ్గు ఉత్పత్తి కాకుండానే రికార్డుల్లో కేవలం కాగితాలకే పరిమితం చేస్తూ ప్రగతిని ఎక్కువగా చూపించుకున్నారా అనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం టెక్నికల్ ఎర్రర్ లాగా కనిపించడం లేదు. దీని వెనుక ఏదో మతలబుందనే ప్రతిపక్షాలు ఆరోపణలు. సాధారణంగా మైనింగ్ రంగంలో ఏటా 1 లేదా 2 లక్షల టన్నుల మేర తేడా రావడం అనేది చాలా కామన్ విషయం. ఆ డిఫరెన్స్ను తదుపరి ఏడాది లెక్కల్లో సర్దుబాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ సింగరేణి చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఏకంగా 3.74 మిలియన్ టన్నుల భారీ వ్యత్యాసం రావడం వెనుక అధికారుల నిర్లక్ష్యం ఉందా లేక ఉద్దేశపూర్వక వ్యవస్థాగత లోపాలున్నాయా అన్నది తేలాల్సిందే. ఈ భారీ మొత్తాన్ని నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఉత్పత్తిలో కేవలం ఒక సాంకేతిక వ్యత్యాసంగా ఎలా అడ్జస్ట్ చేస్తారన్నది అంతుచిక్కని ప్రశ్న. ఇది ఖచ్చితంగా మేనేజ్మెంట్ లెక్కల్లో ఉన్న స్పష్టతా లోపాన్ని, అలాగే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు జవాబుదారీతనం లోపించిందనేది ప్రధాన ఆరోపణ. అసలీ కుంభకోణం ఆరోపణలు ఇంతలా బలపడటానికి ముఖ్య కారణం యాన్యువల్ ఇన్స్పెక్షన్ ప్రక్రియలో జరిగిన తీవ్రమైన జాప్యమే. నిబంధనల ప్రకారం ప్రతి ఏప్రిల్ నెలలోని బొగ్గు నిల్వల వార్షిక తనిఖీలు పక్కాగా పూర్తి కావాల్సి ఉంటుంది. కానీ ఈసారి గ్రౌండ్లో అలా జరగలేదు. కేంద్ర బృందాలు కూడా తనిఖీలకు ఎందుకు అంత ఆలస్యంగా వచ్చాయన్నది అనేక అనుమానాలకు తావిస్తోంది. ఖచ్చితమైన సమయంలో ఆడిట్ జరగకపోవడం, ఉన్నతాధికారులు సైతం ఈ రివ్యూ ప్రాసెస్ని లైట్ తీసుకోవడం చూస్తుంటే తెర వెనుక ఏదో పెద్ద మాయ జరిగిందని ప్రజలకు స్పష్టమైన సంకేతాలిస్తోంది. సింగరేణిలో 49% వాటా కలిగిన కేంద్ర ప్రభుత్వం సైతం ఈ నిలిచిపోయిన నిల్వలపై సకాలంలో ఎందుకు యాజమాన్యాన్ని ప్రశ్నించలేదో ఎవరికీ ఏమాత్రం అర్థం కావడం లేదన్న వాదన కూడా ఉంది. ఇదే అదునుగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున పోరాటానికి దిగింది. మందమర్రి, శ్రీరాంపూర్, రామగుండం, భూపాలపల్లి, సత్తుపల్లి వంటి కీలక గనుల్లో బొగ్గు స్టాక్ ఉన్నట్లు రికార్డులు చెబుతున్నా ప్రాక్టికల్గా ఆ 40 లక్షల టన్నుల బ్లాక్ గోల్డ్ అక్కడ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. దీనిపై తక్షణమే ఒక కాంప్రహెన్సివ్ ఎంక్వైరీ జరగాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కేంద్రం విచారణ జరిపించడంలో ఫెయిల్ అయితే తమ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా
వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, స్ట్రైక్స్ చేపడతామని గట్టిగా హెచ్చరించారు. దీంతో ఈ వివాదానికి అమాంతం పొలిటికల్ కలర్ అంటుకొని ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో ఇదొక ప్రధానమైన హాట్ టాపిక్గా మారిపోయింది. ఈ పరిణామాల మధ్య కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం ఈ వ్యవహారంలో మరింత కాకరేపుతోంది. 100 కోట్ల విలువైన బొగ్గు మాయమైందన్న ఆరోపణల్ని ఆయన తన లేఖలో ప్రస్తావిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఇలాంటి అఫీషియల్ లెటర్ రావడం అంటే పరిస్థితి తీవ్రత ఏంటో ఇట్టే అర్థమవుతోంది. ఈ లేఖతో బొగ్గు మాయం ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లుగా భావిస్తున్నారు. అయితే ఇది నిజంగా సంస్థ ప్రయోజనాల కోసం రాసిన లేఖనా, లేక కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య జరుగుతున్న పొలిటికల్ మైండ్ గేమ్లో భాగమన్నది మరో ఆసక్తికరమైన చర్చనీయాంశం. ఒకవైపు కేంద్రం హెచ్చరికలు, మరోవైపు విపక్షాల ఆరోపణలతో సింగరేణి ఉక్కిరిబిక్కిరవుతోంది. అంతా సక్రమంగానే ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఎందుకు భయపడుతోంది అన్నదే ఇప్పుడు సగటు కార్మికుడి మధ్యలో మెదులుతున్న ప్రశ్న. దానికి తోడు త్వరలో రాబోతున్న గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు ఈ అగ్నికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. మరి ఈ రాజకీయ చదరంగంలో సింగరేణి యాజమాన్యం తీరు ఎలా ఉంది? అంత పటిష్టమైన డిజిటల్ టెక్నాలజీ కూడా ఈ కుంభకోణాన్ని ఎందుకు పసిగట్టలేకపోయింది? చూద్దాం. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పలు కొత్త అనుమానాలకు తావిస్తోంది. సింగరేణిలో బొగ్గు మాయం కాలేదని, అంతా పారదర్శకంగానే నడుస్తోందని సర్కారు చెబుతోంది. మరి అటువంటప్పుడు ప్రతిపక్షాల ఆరోపణల్ని స్ట్రాంగ్గా తిప్పికొట్టడానికి, అలాగే ప్రజల్లో ఉన్న అనుమానాల్ని శాశ్వతంగా నివృత్తి చేయడానికి ఒక ఉన్నత స్థాయి ఫుల్ స్కేల్ విచారణకు ఎందుకు వెనుకాడుతోంది అన్నది ఇక్కడ అసలు పాయింట్. నిజంగా ఎలాంటి తప్పు జరగనప్పుడు దర్యాప్తు సంస్థల్ని రంగంలోకి దించి అధికారికంగా క్లీన్ చిట్ తెచ్చుకోవచ్చు కదా అని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలన్నిటినీ సింగరేణి యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది. మిస్సింగ్ బొగ్గు వార్తలు పూర్తిగా నిరాధారమైనవని ఒక క్లారిటీ ఇచ్చింది. శాప్ సిస్టమ్, కోల్ నెట్, జీపీఎస్ ట్రాకింగ్, ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జ్లో ఆర్ఎఫ్ఐడి ట్యాగులు, సీసీటీవీలు వంటి అత్యంత మోడ్రన్ డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థలు తమ వద్ద ఉన్నాయని, ఒక్క టన్ను బొగ్గు కూడా దొంగతనమయ్యే ఛాన్స్ లేదని మేనేజ్మెంట్ చెబుతోంది. గనిలోంచి బొగ్గు బయటకొచ్చినప్పట్నుంచి కస్టమర్కు చేరే వరకు అంతా పక్కాగా రికార్డవుతుందని వివరిస్తోంది. ఇక ఈ వివాదంలో రాజకీయంగా మరో బలమైన యాంగిల్ కూడా తెరపైకొచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడికి డైరెక్ట్గా లాభం చేకూర్చేలా నైనీ బొగ్గు బ్లాక్ టెండర్లలో అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ నేతలు పాత ఆరోపణల్ని మళ్లీ బలంగా తెరపైకి తెస్తున్నారు. అటు బీజేపీ సైతం గడిచిన 12 ఏళ్లుగా సింగరేణిలో జరిగిన అన్ని రకాల అవకతవకలపై ఒక సమగ్ర విచారణ జరపాలని గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఈ పరిణామాల్ని నిశితంగా గమనిస్తే దీని వెనుక కేవలం ప్రస్తుత బొగ్గు మాయం ఇష్యూ మాత్రమే కాకుండా అనేక లొసుగుల్ని టార్గెట్ చేసే ఒక పెద్ద పొలిటికల్ ఆపరేషన్ నడుస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ స్కామ్ని ఒకరిపై ఒకరు బురద చల్లుకునేందుకు ఒక పవర్ఫుల్ వెపన్ లాగా వాడుకుంటున్నారు. వీటన్నిటికీ మించి అసలైన ప్రత్యేక కోణం ఒకటుంది. అదే కార్మిక ఎన్నికలు. రాబోయే సెప్టెంబర్ నెలలో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘాల ఎలక్షన్స్ జరగనున్నాయి. సరిగ్గా ఈ టైంలోనే ఈ బొగ్గు మాయం వ్యవహారం తెరపైకి రావడం అత్యంత కీలకంగా మారింది. ఎలక్షన్స్లో కార్మికుల మద్దతు కూడగట్టుకునేందుకు, ప్రత్యర్థి యూనియన్లను దెబ్బకొట్టేందుకు ఈ నల్ల బంగారం లెక్కలు ఒక మాస్టర్ స్ట్రోక్లా ఉపయోగపడతాయని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అపోజిషన్ పార్టీలు ఈ ఇష్యూని ఒక పెద్ద ఎన్నికల అస్త్రంగా వాడుకుంటూ సింగరేణిపై రాజకీయ కాకరేపుతున్నాయి. ఈ కుంభకోణం వెలుగులోకి రావడం వెనుక కార్మిక ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునే ఒక భారీ పొలిటికల్ స్కెచ్ కూడా దాగుందన్న కోణంలో నిపుణులిప్పుడు లోతుగా విశ్లేషిస్తున్నారు. మొత్తంగా
గమనిస్తే టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నా సరే కాగితాల్లో చూపించిన లెక్కలకు గ్రౌండ్ రియాలిటీకి మధ్య ఉన్న భారీ గ్యాప్ని ఏదో ఒక లాజిక్తో కవర్ చేయడం అంత సులువైన పని కాదు. ఈ బ్లాక్ గోల్డ్ లెక్కలు, బొగ్గుమచ్చ ఆరోపణలు కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా పారదర్శకమైన విచారణతోనే అసలు నిజాలు బయటకొస్తాయి. సంస్థ విశ్వసనీయతను కాపాడుకోవాలంటే యాజమాన్యం జాప్యం చేయకుండా థర్డ్ పార్టీ ఆడిట్కి సిద్ధపడాలి. అప్పుడే తెలంగాణకే తలమానికమైన సింగరేణి సంస్థ ప్రతిష్ట మరింత మసకబారకుండా ఉంటుంది. లేని పక్షంలో ఈ వివాదం రాబోయే రోజుల్లో ఒక పెను రాజకీయ తుఫాన్ సృష్టించడం ఖాయమని ప్రస్తుత పరిస్థితులు స్పష్టమైన సంకేతాలిస్తున్నాయి. ఇది సింగరేణి నల్ల బంగారం లెక్కల వెనుక ఉన్న అసలు చిట్టా. ఒకటి కాదు, రెండు కాదు, 100 కోట్ల రూపాయల ప్రజాధనం గాల్లో కలిసిపోతుంటే చూస్తూ ఊరుకోవడం ఎంతవరకు సబబు? తప్పు జరగనప్పుడు దర్యాప్తుకు భయం ఎందుకు? సింగరేణి అంటే కేవలం ఒక సంస్థ కాదు, లక్షలాది కుటుంబాల ఆత్మగౌరవం. ఆ పవిత్రతను ఓటు బ్యాంకు రాజకీయాలకు, అవినీతి పరుల స్వార్థానికి బలి చేస్తే చరిత్ర ఖచ్చితంగా క్షమించదు. సింగరేణి యాజమాన్యం క్లారిటీ ఇచ్చినా ఆరోపణలు ఆగకపోవడం దేనికి సంకేతం? పారదర్శకమైన థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరిగితే తప్ప ఈ నల్ల మచ్చ చెరిగిపోదు. మరి ప్రభుత్వం ఎప్పుడు మేల్కొంటుందో, ఈ బొగ్గు మాయం వెనుక ఉన్న అసలు దొంగలు ఎప్పుడు బయటపడతారో తెలియాలంటే వెయిట్ అండ్ సీ.